తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ 108 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. దిగ్గజ ద్రావిడ పార్టీలైన డిఎంకే, అన్నా డిఎంకేలు విజయ్ హవా ముందు వణికిపోయాయి. డిఎంకే కూటమికి 73, అన్నా డిఎంకే కూటమికి 53 సీట్లతో 2-3 స్థానాల్లో నిలిచాయి. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సాధారణ మెజారిటీ 118. ఆ మార్కుకు 10 సీట్ల దూరంలో విజయ్ నిలవడంతో ఆయన ఎవరి మద్దతు తీసుకుంటారనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు గవర్నర్ అపాయింట్మెంట్ కోరుతూ విజయ్ లేఖ రాసినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. 2 వర్గాలలో బలం నిరూపించుకుంటామని ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. ఎన్నికల్లో 108 సీట్లలో గెలిచిన టీవీకేకు మరో 10 మంది మద్దతు కావాల్సి ఉంది. ఇదిలా ఉండగా విజయ్కు మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్, పీఎంకే సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇరు పార్టీలు 2 మంత్రి పదవులను కోరుతున్నాయని సమాచారం. ఇదే సమయంలో విజయ్కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం ఫోన్ చేసి మాట్లాడడం ప్రాధాన్యం సంతరించుకుంది. అటు వామపక్ష పార్టీలు సైతం టీవీకే నాయకులతో అంతర్గత సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. మరి టీవీకే ఎవరి మద్దతు తీసుకుంటారనేది త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక మరోవైపు తమ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులను ఉదయం 10 గంటలకు టీవీకే కార్యాలయంలో విజయ్ కలిశారని వర్గాలు తెలుపుతున్నాయి. పార్టీ సీనియర్లతో విజయ్ సమాలోచనలు చేస్తున్నారు. తమ రాజకీయ సలహాదారు జాన్ ఆరోగ్యస్వామితో విజయ్ సమావేశమైనట్లు తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు సమాచారం. టీవీకే ప్రధాన కార్యదర్శి బుసి ఆనంద్ నేతృత్వంలోనూ కీలక నాయకులు సమావేశమయ్యారు.